వెల్కమ్ టు BDL తెలుగు టెక్ ట్యూటోరియల్స్. గూగుల్ క్రోమ్లో మనం కస్టమైజ్ ఫొటోస్ని మనం డెస్క్టాప్ మీద పెట్టుకోవచ్చు. గూగుల్ సెర్చ్ ఇంజిన్లో గూగుల్ ఈ వాల్పేపర్ని మనం కస్టమైజ్ చేసుకోవచ్చు. ఎలా తెలుసుకోండి. ఇక్కడ ఈ కార్నర్లో ఒక చూడండి, జూమ్ చేసి చూపిస్తాను. కస్టమైజ్ క్రోమ్ మనం చూసారా, కస్టమైజ్ క్రోమ్ ఉంది. దాని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇలా వస్తుంది బ్యాక్గ్రౌండ్ ఇమేజ్. ఇది అయినా మనం ప్రస్తుతం నాకున్నది ఇది ఉంది. ఇది కూడా క్లిక్ చేయొచ్చు. ఇది క్లిక్ చేసుకోవచ్చు. ఇలాగ రకరకాలైనటువంటి వాల్పేపర్స్ మనం గూగుల్ బ్యాక్గ్రౌండ్ కింద మనం ప్లేస్ చేసుకోవచ్చు. అలాగే కలర్ కూడా చేంజ్ చేసుకోవచ్చు. మనకి ఏ కలర్ కావాలంటే కలర్ చూసారు, చాలా కలర్స్ ఇక్కడ. కలర్ చూసారు, కలర్ మాత్రం కలర్ ఇలా మనకి ఏ కలర్ కావాల్సో ఆ కలర్ మార్చుకోవచ్చు. మార్చుకున్న తర్వాత ఇది బ్యాక్గ్రౌండ్ ఇది కావాలనుకుంటారు, క్లిక్ చేస్తే ఆ కలర్ వస్తుంది బ్యాక్గ్రౌండ్. ఓకే, డన్ కూడా చూద్దాం ఎలా వస్తుందో. చూసారా, గూగుల్ ఇలా డిజైన్ వస్తుంది. ఇది నచ్చలేదు అనుకోండి, మళ్ళీ మనకు ఇక్కడ పెన్సిల్ మార్క్ ఉంటుంది. ఇక్కడ చివరిలో చూడండి, పెన్సిల్ మార్క్ ఉంటుంది కదా, ఈ పెన్సిల్ మార్క్ మీద క్లిక్ చేసి మళ్ళీ మనం మార్చుకోవచ్చు. బ్యాక్గ్రౌండ్ మీద క్లిక్ చేయండి. బ్యాక్గ్రౌండ్ మీద క్లిక్ చేసి బ్యాక్గ్రౌండ్ ఈ డిజైన్ బాగుంది సొంతం ఇది క్లిక్ చేయండి. క్లిక్ చేసి డన్ అంటే వచ్చేస్తుంది. నేను క్లిక్ చేసాను, డన్ అంటున్నాను. డన్ చేశాను. చూసారా, గూగుల్ అది బాగోలేదు అనుకోండి, మీకు ఇది కావాలనుకోండి, అది క్లిక్ చేయండి. ఇలాగ రకరకాలైనటువంటి మోడల్స్ బ్యాక్గ్రౌండ్ వాల్పేపర్స్ మనకి ఇస్తున్నారు. దానికి ఏది కావాల్సి ఇది బాగుంది అనుకోండి, క్లిక్ చేయండి. దాన్ని అంటే గూగుల్ క్రోమ్ డెస్క్టాప్ వాల్పేపర్ ఇలా సెట్ అవుతుంది. ఇది అక్కర్లేదు అనుకోండి, మళ్ళీ మనకు కావాల్సినటువంటి కస్టమైజ్ పేపర్ ఒకటి అప్డేట్ చేసుకోవాలంటే అప్లోడ్ ఫ్రమ్ డివైస్ అని ఉంది కదా, అక్కడ క్లిక్ చేయండి. అప్లోడ్ ఫ్రమ్ డివైస్ అని అక్కడ క్లిక్ చేసి మనకు కావాల్సిన వాల్పేపర్ సెలెక్ట్ చేసి అక్కడ మనం అప్లోడ్ చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ అవి మనకి పిక్చర్స్ ఏవైనా సరే మనం జేపీజీ పిక్చర్స్ కానీ వాల్పేపర్స్ సైజు ఎలా ఉండాలన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇది క్లిక్ చేస్తున్నాను, చూడండి. ఓపెన్ యూజర్ వచ్చింది. ఈ విధంగా మనకు కావాల్సిన రీతిలో డెస్క్టాప్ సెట్టింగ్స్ చేసుకోవచ్చు. అది మనకేం అక్కర్లేదు. మనకు కావాల్సిన ఎన్ని విధాలంటే మనం ఇచ్చిన డిఫాల్ట్ బ్యాక్గ్రౌండ్ కలర్స్ మనం మార్చుకోవచ్చు, వాల్పేపర్స్ మార్చుకోవచ్చు. అలాగే కలర్స్ థీమ్స్ కూడా ఇలాగా ఈ విధంగా వాళ్ళు ఇచ్చిన కలర్స్ మనం మార్చుకోవచ్చు. ఈ కలర్ కావాలనుకోండి, దాని కలిపి ఆ కలర్ వస్తుంది. మళ్ళీ అక్కర్లేదు అనుకోండి, ఇక్కడ పెన్సిల్ మార్క్ రైట్ సైడ్ కార్నర్లో ఉంది కదా, రైట్ సైడ్ కార్నర్లో ఉంది కదా పెన్సిల్ మార్క్, చూసారా, జూమ్ అయింది. దాని మీద క్లిక్ చేసి మళ్ళీ మనకి అవి ఏం అక్కర్లేదు, మామూలుగా అనుకుంటే డిఫాల్ట్ గూగుల్లో
క్రోమ్ వాల్ పేపర్ కావాలంటే దాన్ని క్లిక్ చేసి దాన్ని మనం క్లిక్ చేసినప్పుడు మామూలు అయిపోతుంది. ఇప్పుడు మళ్ళీ జూమ్ చేసుకోండి. కంట్రోల్ మైనస్ కొడితే జూమ్ అవుతుంది, కంట్రోల్ ప్లస్ కొడితే జూమ్ అవుతుంది, కంట్రోల్ మైనస్ కొడితే తగ్గుతుంది, కంట్రోల్ ప్లస్ కొడితే పెరుగుతుంది, కంట్రోల్ మైనస్ కొడితే జూమ్ అవుతుంది. ఈ విధంగా మనం గూగుల్ క్రోమ్లో వాల్ పేపర్ సెట్టింగ్స్, కస్టమైజ్ సెట్టింగ్స్ మనం చేసుకోవచ్చు. నాకు ఇదేం అక్కర్లేదు, మామూలుగానే పెట్టాలనుకుంటున్నాను. దీన్ని క్లిక్ చేసేంత మామూలుగా వచ్చేస్తుంది. బ్యాక్గ్రౌండ్ సెట్టింగ్ ఈ విధంగా మన గూగుల్ క్రోమ్ బ్యాక్గ్రౌండ్ సెట్టింగ్ చేసుకోవచ్చు. ఈ విధంగా మనకు కావాల్సినటువంటి బ్యాక్గ్రౌండ్ సెట్టింగ్ చేసుకొని వాల్ పేపర్ సెట్ చేసుకోవచ్చు. Yeah, everybody knows